నేరారోపణ, లేకపోతే మన మీద మనకు అవమానం చేత కృంగిపోతాం. అవమానించారని క్షమించలేడు. దేవుని వాక్యం చెబుతా ఉంది ఇదేను. సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అభివృద్ధికరంగా ఉండాలంటే, ఆరోగ్యవంతమైన సంఘముగా ఉండాలంటే, మన జీవితం, మన కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం క్షమించాలి, మనం ప్రేమించాలి. మీ తండ్రి కనికరం గలవాడేలాగా మీరును కనికరం గలవాడే ఉండండి. కనికరం ఉంటేనే ప్రేమించగలుగుతాం, కనికరం ఉంటేనే క్షమించగలుగుతాం. యేసు ప్రభు కనికరంతో నింపబడిన వాడని బైబిల్ చెబుతుంది. కరుణామయుడు. ఆయన కరుణామయుడిగా వచ్చాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. దీనిని బట్టి మనకి